ఒక ఊరిలో శ్రీను అనే 20 ఏళ్ల యువకుడు ఉండేవాడు. అతడు అదే ఊరిలో పుట్టాడు, అదే ఊరిలో పెరిగాడు. చిన్నప్పుడే దురదృష్టవశాత్తు తల్లిదండ్రులు చనిపోవడంతో ఒంటరివాడయ్యాడు. చదువుకున్నాడు కానీ ఉద్యోగం రాకపోవడంతో బతకడం కోసం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్నంలోని ఒక బట్టల షాప్లో పనిచేస్తూ జీవనం సాగించేవాడు. తాను పేదవాడు కావడం వల్లనో మరెందుకో తెలియదు కానీ ఊరిలో చాలా మంది అతన్ని పెద్దగా పట్టించుకునేవారు కాదు. అయినా శ్రీను మాత్రం ఎవరిని ద్వేషించేవాడు కాదు. తన పని తాను చేసుకుంటూ బతికేవాడు. అరే శ్రీను, పనికి పోతున్నావారా? మీ అయ్యమ్మ చచ్చిన తర్వాత నేను చూస్తే గుండె తరక్కిపోతుందిరా. ఆ పట్టణంలో వచ్చేసే కాడ డబ్బులు బాగానే వస్తున్నాయా లేదా? పొద్దున లేచి ఎంత దూరం పోతాం మళ్ళీ రావటం ఎందుకు గానే మనూళ్ళు ఏదైనా కూలి పని చేసుకోరాదురా. నా అమ్మట వచ్చినంటే బుచ్చే గారితో మాట్లాడి నీకు మంచి రోజు పనిస్తారా, కూలి కూడా బాగానే ఇస్తాడు ఆయన. ఏమంటారా సీను? ఏమని చెప్పమంటావు బాబాయ్, మన ఊళ్ళో ఎవరు నన్ను పట్టించుకోరు, స్నేహితులు కూడా మాట్లాడటం లేదు. మన ఊళ్ళంతా స్వార్థపరులు బాబాయ్, అందుకనే పట్టణంలో పని చేస్తున్నా బాబాయ్. ఇది బాగానే ఉందిగా, ఊళ్ళో సీని గారిని ఎవరు పట్టించుకోవట్లేదంటగా. అట్ట కాదురా, ముందు నువ్వు ఎవరితోనన్నా మాట్లాడితే వాళ్ళు నీతో మాట్లాడతారు. నువ్వు గుండ్రంగా గెతకేసుకొని మనం కుక్కుంటే ఎవరు మాట్లాడతారా నీతోనే? ఏం బతుకులో ఏమో. ఒక పక్క తినడానికి తిండి ఉండదు, ఇంకో పక్క ఊళ్ళో పనులు లేవు. నేను అంత కూలికి పోతే ఇచ్చింది 400, అందులో ఇంట్లోకి బియ్యం తేవాలా, అప్పులు తీర్చాలా. అంత భలే గమ్మత్తుకుందిగా. ఒరే సీను, అమ్మో నిత్యం పెట్టుకుంటే నాకు అవతల పొద్దుతుందిరా. నేను పోతాను మరి. అమ్మో వానకాలం వచ్చిందే, ఎప్పుడు అనపడుద్దో ఎప్పుడు ఎండకాల్చుద్దో తెలియట్లేదో. అలా అంటూ లచ్చయ్య తన దారిన వెళ్లిపోయాడు. శ్రీను కూడా నెమ్మదిగా పట్నం వైపు నడవడం మొదలుపెట్టాడు. నేను ఎవరితో మాట్లాడకపోవడం ఏంటి? అందరితో బాగానే మాట్లాడతా, కానీ వాళ్లే నన్ను దూరం పెడుతున్నారు. అందరూ స్వార్థపరులు. అయినా మనిషికి డబ్బు కంటే మంచి మనసే ముఖ్యం. డబ్బుని అన్నంగా తింటామా ఏమి? డబ్బున్న వాళ్ళందరికీ మనశ్శాంతి ఉంటుందా? మంచిగా ఉంటే చాలు, అదే గొప్ప. అలా తనలో తాను అనుకుంటూ 15 కిలోమీటర్లు నడిచి పట్నానికి చేరుకున్నాడు. ఆ పట్నంలో పెద్ద వ్యాపారి 1 కాదు 2 కాదు 5 బట్టల షాపులు అతనివే. డబ్బులు ఎలా సంపాదించాలో తెలిసినవాడు, మనుషులను ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలిసినవాడు. ఏమయ్యా శ్రీను, ఈరోజు బాగా దిగులుగా ఉన్నట్టున్నావు. కొంపదీసి ఎవరైనా అమ్మాయి ప్రేమలో పడ్డావా ఏంటి? లేదులేవయ్యా, ఏదో సరదాకి అన్నాను. అవును, ఇంతకీ దిగులు కారణం ఏంటి? ఏం చెప్పమంటారండి, ఈ లోకంలో మనుషులు చాలా విచిత్రంగా ఉంటారు. నేను ఎవరికి ఏ హాని చేయలేదు, అయినా మా ఊళ్ళో నన్ను ఎవరు పట్టించుకోరు. నా సొంత బంధువులే నన్ను చిన్నచూపు చూస్తున్నారు. ఎవరికైనా డబ్బుంటే వాళ్ళ చుట్టూ తిరుగుతారు. ఒక్కోసారి అనిపిస్తుంది ఈ లోకంలో మనుషులంతా చెడ్డవాళ్ళని. శ్రీను, నువ్వు అనుకున్నది పూర్తిగా నిజం కాదు నాయన. లోకంలో మనుషులు చాలా మంచివాళ్ళయ్యా. కాకపోతే పరిస్థితులు అలా మారుస్తాయి వాళ్ళని. లోకాన్ని నడిపేది డబ్బు కాబట్టి మనిషికి డబ్బుంటే ఒకలా, డబ్బు లేకపోతే ఇంకోలా చూస్తారు. అదే లోకం తీరు నాయనా. లేదండి, నేను దాన్ని ఒప్పుకోను. మనిషికి మంచి మనసుంటే చాలు. డబ్బు కోసం మనిషిని గౌరవించడం సరైనది కాదు. డబ్బు ఉంటేనే మనిషి కాదండి. సరే, నువ్వు నా మాట నమ్మట్లేదు కదా, నేను నీకు నిరూపిస్తాను నాయన. యజమాని మాటలు విన్న శ్రీను ఆశ్చర్యపోయాడు. అసలు యజమాని ఏం చేయబోతున్నాడు అతడికి ఏమాత్రం అర్థం కాలేదు. కానీ యజమాని మాత్రం నవ్వుతూ తన పనిలో పడిపోయాడు. మరుసటి రోజు సాయంత్రం పని అయిపోయాక యజమాని శ్రీనుని తన దుకాణంలోని మంచి బట్టలు తొడుక్కోమన్నాడు. 2-3 జతల మంచి బట్టలు, మంచి చెప్పులు కొనిపెట్టాడు. షాపులో ఉన్న మిగతా పని వాళ్లకు ఏదో చెప్పాడు. శ్రీనుకి మాత్రం అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆ సాయంత్రం పని అయిపోయాక యజమాని తన కారులో శ్రీనుని ఎక్కించుకుని నేరుగా ఊరి వైపు బయలుదేరాడు. సాయంత్రం సమయం. పొలాల్లో పని ముగించుకుని రైతులు ఇంటికి వస్తున్నారు. కొంతమంది ఇళ్ల ముందర కూర్చుని కబుర్లు చెబుతున్నారు. బజారులో ఎప్పటిలాగే సందడి ఉంది. ఇంతలో ఒక పెద్ద కారు బజారులోకి వచ్చింది.
అందరూ ఆశ్చర్యంగా ఆ కారుని చూస్తున్నారు. కారు వెళ్లి శ్రీను ఇంటి ముందు ఆగింది. ఆ దృశ్యం చూసిన బజారు వాళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వందనాలు వందనాలు, మా ఊరులందరికీ వందనాలు, ఈ చెట్టుకే వందనాలు, లచ్చయ్యకు వందనాలు, నీ ముఖానికి వందనాలు. అరే లచ్చయ్య, ఆ కార్లో ఎవరైనా మళ్ళా మొత్తం గాడేనా? ఇలా కార్లు వస్తున్నాయిరా, మీ అందరికి పోయే కాలం ఏమైనా వచ్చిందా ఏంటి? అవును లింగి గారు, ఆ పిల్లగాడు నల్లమొత్త చీనిగాడే, వాడికి దిక్కు మొక్కలేదండి. వాడిని ఊళ్ళో పట్టించుకోరు. మరి ఇలా కార్లు వస్తుండే ఎందుకో మరి ఏమో, ఇది కళ లేకపోతే ఎంత వద్దేనా? భలే గమ్మత్తుకుందిగా. కొత్త బట్టలు వేసుకున్న శ్రీను కారు దిగాడు. ఎవరితోనూ మాట్లాడకుండా నేరుగా ఇంట్లోకి వెళ్లిపోయాడు. కొద్దిసేపటికి కారు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయింది. సీనిగాడికి ఏదో అదృష్టం పట్టినట్టుందా, లేకపోతే తినటానికి తిండి లేనోడు కార్లో రావటైందే, అంత భలే గమ్మత్తుకుందిగా. అవునరా, వాడికి అదృష్టం పట్టింది. నువ్వు అల్లింటికి పోయి అల్లింటే కనవేశారా? నా సంగతి నీకు సరిగా తెలియదు. నాకు కోపం వచ్చిందంటే నేను చెట్టు ఎక్కించి కిందకి నడతా. అవును లచ్చమ్మ పొల్లమ్మ, మీరేంది ఇంటి ముందు కాళ్ళు బార్ల చాపుకొని కూకున్నారు? ఇంట్లో పనే లేదా? మళ్ళీ రేపు నేను ఇక్కడికి వచ్చేసరికి బయట ఎవరన్నా కనపడ్డారంటే అందరినీ కట్టగట్టి మళ్ళా మాగులో పడేస్తా. లేకపోతే పని లేదు పాట లేదు, మీ కొంపలు పడే. వందనాలు వందనాలు, ఊరోళ్ళకే వందనాలు, డబ్బు కట్లకే వందనాలు, లచ్చిగాడికి వందనాలు, బజారమ్మకు వందనాలు, వీళ్ళకి ఇలా మూడిందంట వందనాలు, నేను ఇంటికి పోతున్నా వందనాలు, పోలే దొంగ చచ్చినోడు ఏడుండో వందనాలు. మరుసటి రోజు పొద్దున్నే మళ్ళీ శ్రీను ఇంటి ముందు అదే కారు వచ్చి ఆగింది. శ్రీను బయటకు వచ్చి కారు ఎక్కాడు. కారు పట్నం వైపు వెళ్లిపోయింది. ఈసారి ఊరి వాళ్ల సందేహం ఇంకా పెరిగింది. రోజులు గడిచే కొద్దీ ఊరిలో శ్రీను గురించే మాట. ఎవరికీ నిజం తెలియదు. అందుకే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఊహించుకోవడం మొదలు పెట్టారు. ఎవరో పెద్ద ఉద్యోగం వచ్చిందన్నారు, ఇంకొందరు ఏదో వ్యాపారం మొదలు పెట్టాడన్నారు, మరికొందరు ఎవరో పెద్ద మనిషి అండ దొరికిందన్నారు. మూడో రోజు సాయంత్రం పని అయిపోయాక యజమాని శ్రీనుని పిలిచాడు. నాయనా శ్రీను, ఈ డబ్బు కట్టలు ఆ సూట్ కేసులో పెట్టు, పద మీ ఊరికి వెళ్దాం. యజమాని డబ్బుల సూట్ కేసుతో శ్రీను కారులో ఎక్కించుకుని ఊరి బయట కారు ఆపి సూట్ కేసు శ్రీను చేతిలో పెట్టాడు. తర్వాత అతని చెవిలో ఏదో చెప్పాడు. సూట్ కేసు పట్టుకుని ఊరి వైపు నడవడం మొదలుపెట్టాడు. అప్పటికే బజారులో చాలా మంది ఉన్నారు. శ్రీను బజారు మధ్యలోకి రాగానే సూట్ కేసు చేతిలో నుంచి జారిపోయింది. అందులోంచి నోట్ల కట్టలు రోడ్డు మీద చెల్లాచెదురుగా పడిపోయాయి. శ్రీను గబగబా వాటన్నింటినీ ఏరుకుని మళ్లీ సూట్ కేసులో పెట్టుకుని ఇంటి వైపు వెళ్లిపోయాడు. ఆ రాత్రి బజారులో ఆ రచ్చబండ దగ్గర, ఆ టీ దుకాణం దగ్గర ఒక్క మాట వినిపించింది. శ్రీనుగాడి దగ్గర డబ్బుల కట్టలు ఉన్నాయట. ఎవడో పెద్ద ధనవంతుడయ్యాడట. శ్రీనుగాడి బతికే మారిపోయిందట. అలా గుసగుసలు ఊరంతా పాకిపోయాయి. ఓ మల్లమ్మ, చూసినవా సింగాడి దగ్గర కట్టలు కట్టలు డబ్బులు ఎట్టున్నాయో? అమ్మో, రేపు వాళ్ళ ఇంటికి పోయి 4 మంచి మాటలు చెప్పి కొంచెం డబ్బులు తీసుకుంటే నాకేమైనా అప్పులు తీస్తాయో ఏమో. నువ్వు కూడా ఈసారి కనపడితే ముఖం నవ్వుకుంటూ పెట్టు. వాడు మైకుడు నీకు కూడా ఎమ్మటే డబ్బులు ఇస్తాడు. ఏమంటా? అలా బజారు వాళ్ళు ఇంతకు ముందు శ్రీనుతో పెద్దగా మాట్లాడని వాళ్ళు కూడా ఇప్పుడు ఎదురుపడి పలకరించడం మొదలు పెట్టారు. ఎవరికి వాళ్లే శ్రీను దగ్గర ఉండాలని ప్రయత్నిస్తున్నారు. ఆ సాయంత్రం ఇంటి ముందున్న చంద్రయ్య శ్రీను ఇంటికి వచ్చాడు. ఏరా సీను, అన్నం తిన్నావా? ఎప్పుడో పొద్దున పోతున్నావు, మళ్ళీ ఎప్పుడో రాత్రి వస్తున్నావు. ఉండు, మా ఇంట్లో కోడి కోసావురా, నీకు కొంచెం కూర పట్టుకొస్తా, తెమ్మంటవా? అట్నే కొంచెం కలుబొట్టు ఉందిరా ఇంట్లో, అది కూడా తీసుకొస్తాను ఆయన. అలా ఎన్నడూ మొహం వైపు కూడా చూడని చంద్రయ్య అలా మిక్కిలి ప్రేమ చూపిస్తూ మాట్లాడేసరికి శ్రీను ఆశ్చర్యపోయాడు. రోజులు గడిచే కొద్దీ శ్రీను ఇంటికి వచ్చే వాళ్ల సంఖ్య పెరిగింది. ఒక్కొక్కళ్ళు అప్పు అడగాలని, ఇంకొకళ్ళు పని కావాలని స్నేహితులు కూడా ఆప్యాయంగా మాట్లాడసాగారు. అరే సీను, ఏంట్రా మన స్నేహాన్ని మర్చిపోయావా? అంతేలేరా, ఇప్పుడు నువ్వు డబ్బులున్నోడి. సర్లే కాని సీను, ఒక 1000 రూపాయలు ఉంటే ఇరా, మంచి పార్టీ చేసుకుందాం. అలా స్నేహితులు తెచ్చిపెట్టుకున్న ప్రేమని ఒలకబోస్తూ ఆప్యాయంగా మాట్లాడసాగారు. ఇదిలా ఉంటే ఒకరోజు ఆ ఊరి ప్రెసిడెంట్ శ్రీను ఇంటికి వచ్చాడు. ఏరా సీను, బాగున్నావా? డబ్బులు బాగా సంపాదిస్తున్నావట, నాకు తెలుసురా.
నువ్వు ఎప్పటికైనా గొప్పడు అవుతావని ఆ మాట నేను ఎప్పుడూ ఊహించా. సర్లే గాని ఈసారి ఎన్నికలు వస్తున్నాయి, కొంచెం మన పార్టీని చూసుకో. ఏమైనా డబ్బులు సర్దు. ఆయన నీలాంటి సర్దకపోతే ఇంక మన పార్టీ ఎక్కడిదిరా? మన పార్టీ తరపున ఈ బజార్ నువ్వు నిలబడితే ఈ బజార్ అంతా నీ అంటే ఉంటదిరా. ఖచ్చితంగా గెలుస్తావు. ప్రెసిడెంట్ మాటలు విన్న శ్రీను మరింత అయోమయంలో పడ్డాడు. ఒకప్పుడు తనను పట్టించుకొని వాళ్లే ఇప్పుడు తన ఇంటి ముందు నిలబడి మాట్లాడుతున్నారు. మరుసటి రోజు బట్టల దుకాణానికి వెళ్లిన శ్రీను నేరుగా యజమాని దగ్గరకు వెళ్ళాడు. అయ్యా, మీరు చెప్పింది నిజమే. ఒకప్పుడు నన్ను చూసి ఆమెడ దూరం పోయే వాళ్ళంతా ఇప్పుడు ప్రేమగా దగ్గరకు వస్తున్నారు. ఇందులో ఏదో ఉంది, ఏంటో నాకు అర్థం కావటం లేదు. శ్రీను, ఇప్పుడు అర్థమైందా నాయన లోకం తీరు? నువ్వు మంచివాడివి, సాటి మనిషికి సహాయం చేసే గుణం ఉన్నవాడివి. అయినా నిన్ను ఎవరూ పట్టించుకోవటం లేదు. కానీ ఇప్పుడు నీ దగ్గర డబ్బు ఉందని వెంటనే అందరూ నీ దగ్గరికి వస్తున్నారు. చూసావుగా అందరూ ఎలా మారిపోయారో? అదే లోకం తీరు నాయన. మనిషికి మంచితనం, మానవత్వం ఉండాలి, కానీ అదొక్కటే సరిపోదు, డబ్బు కూడా ఉండాలి. నువ్వు ఇంకా చిన్నోడివి, కష్టపడి పనిచేయి, కసిగా ప్రయత్నం చేయి. ఇప్పుడు అందరూ అనుకుంటున్నది నిజం చేసి చూపించు. ఆ రోజు నుంచి శ్రీను ఆ మాటల్ని మనసులో పెట్టుకున్నాడు. మరింత కష్టపడి పనిచేయటం మొదలు పెట్టాడు. కొద్ది రోజుల తరువాత శ్రీను మీద యజమానికి నమ్మకం మరింత పెరిగింది. కొన్నేళ్లు గడిచాయి. ఒక మంచి రోజు యజమాని తన కూతుర్ని శ్రీనుకి ఇచ్చి పెళ్లి చేశాడు. తన వ్యాపారంలో శ్రీనుని భాగస్వామిని చేశాడు. తనతో పాటు పట్నంలో ఉండమన్నాడు. అయితే శ్రీను అందుకు ఒప్పుకోలేదు. తన ఊరిని మాత్రం మర్చిపోలేదు. అదే ఊరిలో ఉంటూ తాను కష్టపడి సంపాదించిన డబ్బుతో తనకు బతకడానికి కావలసినంత ఉంచుకుని మిగిలిన దానితో ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తూ ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపాడు. ఊరి ప్రజలంతా నిజంగానే శ్రీనుని ఎంతో గొప్పగా పొగిడారు.